హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సరేనా? ఓకే. ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో. సరేనా? ఓకే. సో నిన్న కూడా ఎవరో కాల్ చేసి చెప్పారు రీయూనియన్ అయిందని చెప్పేసి. ఓకేనా? కంగ్రాట్స్ అండి. సో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు. మేనిఫెస్టేషన్ ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు అనేది చాలామందికి తెలియదు. సో మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా గైడెన్స్ కావాలంటే సో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సరే. ఇంకా ఎవరికైనా పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్యా వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, వ్యవసాయము, రియల్ ఎస్టేట్, భూ తగాదాలు, ఆశ వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సో మీకు నెంబర్ 1 పరిహారాలు ఇస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు. ఓకేనా? ఓకే. సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. చాలామందికి వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా తెలీదు. ఓకేనా? వాళ్ళకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా అనేది కూడా తెలియదు. సో బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా అని తెలుసుకోవాలన్నా, ఏదైనా నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నా కూడా మీరు నాకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఓకేనా? మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీ యొక్క ఎనర్జీ ఎలా ఉంది అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా? సరే, ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ నేమ్, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సరేనా? ఓకే. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్. మీ పర్సన్ నేమ్ తలుచుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. విజువలైజ్ చేసుకోండి మీ పర్సన్ని. 3 of Pentacles, okay, the Emperor, Queen of Swords, okay, 3 of Swords, కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఓకే. 10 of Wands, 3 of Cups, 4 of Swords, Ace of Wands. ఓకే. సో ఈ కార్డ్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. సరేనా? ఓకే. ఇక్కడ ఏంటంటే 1 by 1 కార్డ్స్ తీసుకుంటూ చెప్తాను. సో ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నా, లేదా తను అన్మ్యారీడ్ అయి ఉండి, పేరెంట్స్ తన ఫ్యామిలీ అయి ఉన్నా, ఫస్ట్ తనకి తన ఫ్యామిలీ మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఓకేనా? అంటే తన ఫ్యామిలీ మొత్తం ఈ పర్సన్ మీద ఏంటంటే ఆధారపడి ఉంది. ఫ్యామిలీ మీద డిపెండ్ అయి ఉండాలి, లేదా ఈ పర్సన్ ఫైనాన్షియల్ సోర్సెస్ ఫ్యామిలీ మీద అయినా డిపెండ్ అయి ఉండాలి, లేదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఫ్యామిలీకి సంబంధించిన బరువు బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అన్నీ తీసుకున్న పర్సన్ అన్న అయి ఉండాలి. ఓకేనా? సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ ఈ పర్సన్కి. ఈ తర్వాతే ఈ ప్రేమ, ఇంకేమైనా సరే ఈ ఎమోషన్స్, ఎఫెక్షన్స్, అదర్ రిలేషన్స్ ఏదైనా. ఫస్ట్ ఫ్యామిలీ. వీళ్ళు ఏంటంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అన్నమాట. ఓకేనా? ఒక హార్డ్ వర్క్ చేసే పర్సన్ అన్నమాట వీళ్ళు. ప్యూర్లీ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ వర్కహాలిక్ అండ్ హార్డ్ వర్క్ చేసే పర్సన్ వీళ్ళు. ఓకేనా? అంటే కాకపోతే కొంచెం టాక్సిక్ పర్సన్ అని అర్థమవుతుంది. చూసారా? ఎంపరర్. కానీ చాలా కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్ కొంచెం టాక్సిక్ పర్సన్ అని అర్థమవుతుంది. మేబీ మీరు తన లైఫ్లో లేరు అన్న, లేకపోతే ఒక పెద్ద భయం, అది లేక అన్హెల్దీ హ్యాబిట్స్కి బానిస పోయారంట. సో డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, ఇంకా ఒక నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్, బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ తోటి ఏంటి ఇక్కడ పబ్స్కి ఇంకా వెళ్ళకూడని ప్లేసెస్కి వెళ్ళడము, బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోయారన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ మేబీ మీ పర్సన్ని ఇక్కడ డెఫినెట్గా ఎవరో మిస్లీడ్ చేశారు. ఎవరో మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగినప్పుడు అంటే రాంగ్ గైడెన్స్ ఇచ్చి
వాళ్ళ చెడ్డ ప్రవర్తనతోటి మేబీ పర్సన్ లైఫ్లో ఇక్కడ డెఫినెట్గా చూడండి, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే క్లియర్గా ఉంది. ఓకేనా. సో ఈ పర్సన్ లైఫ్లో ఇక్కడ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే మిమ్మల్ని మీ పర్సన్ లైఫ్లో నుంచి పక్కకు తప్పించడానికి మీ పర్సన్ని బ్రెయిన్ వాష్ చేశారని అయితే కనబడుతుంది, మీ నుంచి దూరం చేయడానికి. సో నెగిటివ్గా చెప్తూ మీ పైన మీ పర్సన్ బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ అయినా కూడా మేబీ మీ పర్సన్ పాస్ట్లో వాళ్ళ లైఫ్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడము, ఆకతాయితనంతో ఇట్లా చేసి ఉంటారు. ఆ పగ కూడా అట్లా పెట్టుకొని మీ పర్సన్ మీ గురించి తన గురించి వాళ్ళ ఫ్రెండ్స్కో థర్డ్ పార్టీతో ఉన్న ఎవరైనా సరే వాళ్ళకి చెప్పుకుంటూ ఉండడం వల్ల మీ పర్సన్ని బ్రెయిన్ వాష్ చేస్తూ నిదానంగా మీ నుంచి ఉద్దేశంతో తన పట్ల బిహేవ్ చేస్తున్న మీ పట్ల నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ మీ పర్సన్ని మార్చారు, అబద్ధాలు చెప్పి మిస్లీడ్ చేస్తూ వచ్చారు మీ పర్సన్ అని అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే మీ పర్సన్ అయితే బ్రెయిన్ వాష్ చేసి మిస్లీడ్ చేశారని అయితే కనబడుతుంది. సో ఇంకా చూద్దాం. ఒక పక్క వీళ్ళు ఏంటంటే మీరు కావాలి, మిమ్మల్ని కోల్పోయి ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే తన తప్పుల వల్లే మిమ్మల్ని కోల్పోయారు. వాళ్ళు చాలా అబద్ధాలు చెప్పారు మీకు. అక్కడ అంటే జరిగిన నిజాన్ని ఒక 5% షేర్ చేస్తూ మిగతా 95% ఎనర్జీస్ రాంగ్, అబద్ధాలు. నిజమేమో తక్కువ, అబద్ధాలు ఎక్కువ. అవునా. సో అలా మిమ్మల్ని మిస్లీడ్ చేశారు అనేది కనబడుతుంది. ఇంకా ఇప్పుడు మీరు తన లైఫ్లో లేరు, మీతో ఉండాలని ఉంది, కానీ చేసిన తప్పులకి తన కాళ్ళ కింద తనే గోతులు తవ్వుకున్నారు. ఇప్పుడు మీరు కావాలి, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. చాలా ఎట్లా అంటే ఒక 1000 టన్నులు ఒక 100 టన్నుల బరువు నెత్తి మీద ఉంటే ఎంత ప్రెషర్ ఉంటుందో అంత ప్రెషర్ ఉందన్నమాట. ఓకేనా. సో వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళే గోతులు తవ్వుకున్నారు. ఇప్పుడు మీరు కావాలి, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. దానికి మీరు గుర్తు రాకుండా ఉండడానికి అన్హెల్దీ హ్యాబిట్స్, చెడ్డ బానిస వ్యసనాలు, సో అడిక్ట్ అయిపోయారనమాట. చూడండి. సో ఎట్లాగైనా సరే మేమిద్దరం కలవాలి, ఒకరోజు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఒకరితో ఒకరు తెలుసుకొని, ఒకరి గురించి ఒకరు తెలుసుకొని, ఒకరి తప్పులు ఒకరు తెలుసుకొని, సో మెమరబుల్ డే టు నైటు అంటే ఒక మెమరబుల్ డే లాగా గడపాలి. ఓకేనా. మీతో టైం స్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నారు, బట్ ఆ పని చేయలేకపోతున్నారు అన్నమాట వీళ్ళు. ఓకేనా. ఎలాగైనా సరే మీతో రీయూనియన్ అవ్వాలని, సెలబ్రేషన్ చేయాలని, ఓకేనా, పార్టీస్, మీతో ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళాలని. ఓకేనా. సో ఓవరాల్గా ఏంటంటే వాళ్ళకి మీరు కావాలి. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా వీళ్ళు డివైన్ అయితే ప్రే చేస్తున్నారు. తను ఏం చేసి వచ్చారు, ఎందువల్ల మన ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది అన్నీ తెలుసు నాకు. సో ఇక్కడ తనని తాను జనరలైజ్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ ఫోకస్ చేసుకుంటున్నారు, ఇంకేమంటారు, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. ఎవరు నాకు వద్దు, ఈ టైంలో ఎవరు నాకు వద్దు, నాతో నేనే వెచ్చించుకునే సమయం, ఆ సమయం నేను గడపాలనుకుంటున్నాను. ప్రక్కన మీరు లేరు కదా, మీతో అలా దూరంగా వెళ్ళాలని ఉంది, కానీ ప్రక్కకు మీరు లేరు కదా. సో మీతో కమ్యూనికేట్ అయ్యే సిచ్యువేషన్ కూడా తనది కాదు. అవునా. సో ఎందుకంటే ఏ మొహం పెట్టుకొని వస్తారు వీళ్ళు, తన తప్పులు తనకు తెలుసు కదా. సో తనను తాను ఇక్కడ సెల్ఫ్ కేర్ చేసుకుంటూ ఒంటరిగానే నేను హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఆ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ ఫోకస్డ్గా ఉన్నారు. ఓకేనా. సో ఇక్కడ ఎవరితో అయితే ఉన్నారో వాళ్ళతో సంతోషంగా లేరు. ఓకేనా. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనబడుతుంది. సో నేను రాశులు కూడా చెప్తాను లాస్ట్లో. సో మీతో ప్యాచప్ చేసుకునే సిచ్యువేషన్ లేదు. ఓకేనా. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంతోషంగా లేరు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నారు, నన్ను నేనే ప్రేమించుకుంటూ, సెల్ఫ్ కేర్ చేసుకుంటూ, అన్ని రకాలుగా తనను తాను హీల్ చేసుకుంటూ, హెల్త్ పరంగా ప్రికాషన్స్ తీసుకుంటూ, ఇంకేంటి మెడిటేషన్ లాంటివి, ప్రవచనాలు లాంటివి, స్పిరిచువల్గా తనను తాను ఏదైనా నెగిటివ్స్లోకి వెళ్ళి తనను తాను హీల్ చేసుకుంటున్నారు.
ఓకేనా. సారీ, తనను తాను ఏదైనా నేచర్లోకి వెళ్ళి తనను తాను హీల్ చేసుకుంటున్నారు అనేది కనబడుతుంది. సో అలాంటి హీలింగ్ పీరియడ్లో ఉన్నారు ఇప్పుడు మీ పార్ట్నర్, హీల్ అవుతున్నారు బాగా. ఓకేనా. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే డెఫినెట్గా చూడండి, ఇక్కడ లాస్ట్ కార్డు కూడా డెత్ కార్డు వచ్చింది చూడండి. రీబర్త్ చేసుకోవాలి మీరు, కావాలి పాస్ట్లో మీ మధ్య జరిగిన అంటే ఫస్ట్ లవ్, ఫస్ట్ కిస్ అంటే అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. అవి గుర్తొచ్చి తట్టుకోలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు డ్రింక్ చేయడం కావచ్చు, ఫ్రెండ్స్తో ఎక్కడికైనా దూరంగా వెళ్ళడం లాంటివి చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది హీలింగ్ పీరియడ్లో ఉన్నారనేది కనబడుతుంది. అంటే నేచర్లోకి వెళ్ళి స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా గడపాలి అనిపిస్తుంది. ఓకేనా. ఇవన్నీ తన ఫీలింగ్స్ అన్నమాట. అంటే మెంటల్గా చాలా చాలా అలసిపోయి ఉన్నారు. ఓకేనా. సో వీళ్ళు ఏంటంటే క్లియర్గా ఇక్కడ చూడండి, మీకోసం అంటే మిమ్మల్ని డివైన్ దగ్గర ప్రే చేస్తున్నారు. మళ్ళీ వెనక్కి వచ్చేయండి, మళ్ళీ తిరిగి వచ్చేసేయి నా జీవితంలోకి అని, మళ్ళీ మన రిలేషన్ని రీస్టార్ట్ చేద్దాం, ఒక న్యూ బిగినింగ్ చేద్దాం అని ఏంజిల్స్ని కోరుకుంటున్నారు వీళ్ళు. డెఫినెట్గా న్యూ బిగినింగ్ చేద్దాం, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి, న్యూ స్టార్ట్ చేయాలి, ఒక స్పార్క్ అనేది రిలేషన్లో తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఓకేనా. సో ఎనర్జీస్ ఎవరో కానీ చాలా బాగా వచ్చాయి, క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా. సో రాశులు వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు ఉన్నారు, మేషరాశి వాళ్ళు ఉన్నారు, ఇంకా కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా. సో ఈ రాశులు అయితే నాకు కనిపిస్తున్నాయి. సో నెంబర్స్ పరంగా వచ్చేసి నెంబర్ 12, నెంబర్ 9, నెంబర్ 6, నెంబర్ 3, నెంబర్ 9 ప్రామినెంట్గా ఉంది. నెంబర్ 9, నెంబర్ 24 ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసి ఇది మీది కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, లేదంటే మీరిద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ డే అయినా ఉండొచ్చు. నెంబర్ 4 కూడా కనిపిస్తుంది, ఇంకా నెంబర్ 4 కూడా ప్రామినెంట్గా ఉంది. ఓకేనా. నెంబర్ 10, నెంబర్ 13 కూడా ఉన్నాయి. సరే, ఇవి వచ్చేసి నెంబర్స్ అండి. అంటే ఈ నెంబర్స్ ఏంటంటే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అనమాట. ఇది మీది కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు, లేదంటే మీ ఇద్దరు కలిసిన ఏదైనా ఒక మెమరబుల్ డే అయినా ఉండొచ్చు. ఓకేనా. సో ఈ ఎనర్జీస్ ఎవరికి మీకు రిజనేట్ అవుతాయి, ఎవరికి కనెక్ట్ అవుతాయి, ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.